తెలుగు అసోసియేషన్ ఆఫ్ నెదర్లాండ్స్ సార్. తానేకి మెయిన్గా 3 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయండి. ఒకటి ప్రమోషన్ ఆఫ్ తెలుగు కల్చర్, ప్రమోషన్ ఆఫ్ తెలుగు ఐడెంటిటీ, మీకు ఏమైనా బేసిక్ థింగ్స్ హెల్ప్ చేయడం కోసము ఈ కమ్యూనిటీ పనిచేస్తుంది. 3 to support the people back home who are in need for a charity purpose. कविं कवीनामुपमश्रवस्त्रमं ज्येष्ठराजं ब्रह्मणस्पत అందరికీ ఉగాది శుభాకాంక్షలు. And I would like to start with an invocation to Lord Ganesha. సభకు విచ్చేసినటువంటి తెలుగు సోదర సోదరి వాళ్ళందరికీ నా నమస్కారాలు. నన్ను ఇక్కడికి పిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఉండే పట్టణంలో నేను ఒక్కడిని తెలుగు వాడిని. తెలుగు మాట్లాడదలుచుకుంటే అర్థం ముందు నిల్చొని నాతో నేను మాట్లాడుతున్నాను. అందుకని ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. రెండో విషయం ఏంటంటే, నేను ఇక్కడికి వచ్చే ముందు నా భార్య నన్ను అడిగింది అన్నం ఎప్పుడు అని. అంటే మేము బ్రేక్ఫాస్ట్ చేయకుండా రాత్రంతా డ్రైవ్ చేసుకుని వచ్చాం కాబట్టి అన్నం నా స్పీచ్ అయిన తర్వాత అని చెప్పాను. ఉండి మరి ఎక్కువ కథలు చెప్పొద్దు, తొందరగా కానీ అని. అందువల్ల నేను చాలా క్లుప్తంగా మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. దాదాపు 35 సంవత్సరాల నుంచి ఇక్కడ బయట జర్మనీలో బతకడం వల్ల నా తెలుగు భాష కొంచెం దెబ్బ తగిలింది. అయినా కానీ నేను ఉండే ఊళ్ళో ఎక్కువ మంది తెలుగు వాళ్ళు లేరు కాబట్టి, అసలు లేరు కాబట్టి కొంతమంది తెలుగు కూడా బతికిందని అనుకుంటున్నాను. ఇండియన్స్ని ఇక్కడ ప్రజలకు తెలపాలని, ఎస్పెషలీ ఇండియన్స్ ఇన్ వెస్ట్రన్ యూరోప్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మన తెలుగు వాళ్ళు. బొకేస్తో అతిథుల్ని సత్కరించడానికి క్రాంతి మహాలక్ష్మి ముందుకు వచ్చారు. 2వ సంవత్సరం 13వ సంవత్సరం తెలుగు వారికి చాలా ముఖ్యమైనటువంటిది. డిసెంబర్ 26, 25, 27 ప్రాంతాల్లో ఇక్కడ మనంతా క్రిస్మస్ సెలవు చేస్తున్నప్పుడు తిరుపతిలో తెలుగు ప్రపంచ మహాసభలు జరిగాయి. అక్కడ పిలిచినందుకు నేను వెళ్ళాను. అక్కడ నాకు చాలా సంతోషం ఉంది. దాదాపు 17 మంది ఆ తెలుగు ప్రపంచ మహాసభలో పార్టిసిపేట్ చేశారు. అక్కడ వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది, బయట వేరే దేశాలకు వస్తున్నప్పుడు మనం ఏమైనా మిస్ అయిపోతున్నాం తెలుగు కలిసి తెలుగు భాష. అందుకని ఈరోజు నాకు అద్భుతమైనటువంటి మెసేజ్ ఏంటంటే, మనం ఎన్ని సంవత్సరాలు ఇక్కడ బతుకున్నప్పటికీ జీవిస్తున్నప్పటికీ మన మాతృభాషని, మన యొక్క కల్చర్ని ఎటువంటి పరిస్థితులు మర్చిపోవద్దు. రెండో విషయం ఏంటంటే నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. వాదని ఎంత చక్కగా వాడింది. అది సెకండ్ జనరేషన్. ఇంకో 20-30 సంవత్సరాలు వీళ్ళ పాపులేషన్ అనలైజ్ చేసినట్టయితే అమెరికా దేశంలో దాదాపు 20 లక్షల కంటే ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు. మనం చాలా క్లీన్గా చూసినట్టయితే ఆ దేశం యొక్క ఇంటెలిజెన్స్ సెక్షన్ భారతీయుల మీద డిపెండ్ అయింది. దాదాపు మన ఏది బదిలీనట్లయితే వచ్చినప్పుడు దుబాయ్ వెళ్ళి 2 రోజులు ఆలోచించారు. ఆ దుబాయ్ దేశం భారతీయులు అసలు నడవదు. అలాగే ఇంగ్లాండ్లోకి వెళ్తే ప్రతి 3వ డాక్టరు ఇండియన్ సబ్ కాంటినెంట్స్ నుంచి, అంటే పాకిస్తాన్ కానీ, భారతదేశం కానీ, శ్రీలంక కానీ. కాలిఫోర్నియాకి నేను 10 సంవత్సరాలు వెళ్తుంటాను, బంధువులున్నారు కాబట్టి కాలిఫోర్నియాలో ప్రతి 2వ డాక్టరు ఇండియన్ సబ్ కాంటినెంట్ నుంచి. మనం ఈ దేశాల్లో ఏదో ఫారినర్స్గా బతకకుండా ఈ దేశాల్లో మనం మన సొసైటీకి పెద్ద సేవ చేస్తున్నాము, మనం రెస్పాన్సిబిలిటీ చేస్తున్నాము. అందుకే మనం వేరే దేశాలకు వచ్చి
మనం ఇండియన్స్ లాగా కాకుండా ఆ దేశంలో ఆ దేశం యొక్క హిస్టరీలో ఆ దేశం యొక్క సామాజిక సులుతో ఆ దేశంలో మనం ఒక ఈ విషయం ఏంటంటే తెలుసుకుంటే మర్చిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే నేను చెప్పాను 2013 సంవత్సరం తెలుగు వారికి చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని. ఈ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంది. తెలుగు భాషను పోషించడానికి ఒక తెలుగు భాష యొక్క కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి ఒక ప్రెసిడెంట్ ఉంటారు సాధారణంగా. ఇంతవరకు దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపించబోయినప్పటికీ ఈ తెలుగు ప్రపంచ మహాసభలో జర్మనీలో ఎప్పుడైతే జరిగాయో మొట్టమొదటిసారి వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలుగు భాష యొక్క కమిటీకి నుంచి ఒక ముఖ్యమైనటువంటికి ఆయన పదవి ఇవ్వబడుతుంది. ఎవరికైతే ఇది ఆంధ్రప్రదేశ్ అధికార భాషా శాఖ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ గారి సందేశం. ఇది హాలిండ్లో ఉండే తెలుగు వారందరికీ చేరాలని ఆయన మాకు ఈమెయిల్ ద్వారా పంపించారు. హాలిండ్లో ఉగాది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని తెలిసి ఎంతో ఆనందించాను. శ్రీ విజయనామ సంవత్సర శుభ సందర్భంగా హాలిండ్లో తెలుగు అప్పుడు నాకేమనిపిస్తుంది తెలుసా, ఈ వీడియోస్ నచ్చలేదు అని నాకు అనిపిస్తుంది.
and Singh was super-minded, who was running some of the opera for us.